నువ్వు లైఫ్లో పలానా అవ్వాలనుకుంటున్నావు కదా, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. ఒక డెసిషన్ తీసుకునే ముందు అది ఎందుకు మనం చేయాలనుకుంటున్నాం అనేది క్లారిటీ ఉండాలంటారు ఆథర్. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ మాట్లాడుకుందాం. గ్రాండ్మా మోసెస్ తనకి 16 years ఏజ్ ఉన్నప్పుడు తనకు పెయింటర్ అవ్వాలని ఉందని ఇంట్లో పేరెంట్స్కి చెప్పింది. సో వాళ్ళందరూ నవ్వారు, ఏంది నాన్ సెన్స్, ఇవన్నీ మనకు పనికిరావు అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత తనకు పెళ్లి చేసేసారు. సో 20 yearsకి వచ్చేవరకు తను మదర్ అయిపోయింది. సో 40 yearsకి వచ్చేవరకు వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తను గ్రాండ్ మదర్ అయింది. 60 yearsకి వచ్చేవరకు గ్రేట్ గ్రాండ్ మదర్ అయింది, అంటే మనవరాళ్ళకు కూడా మ్యారేజెస్ అయిపోయినాయి అనమాట. సో 70 years ఏజ్లో భర్త చనిపోయారు. అప్పుడు బాగా ఇబ్బంది పడింది. తర్వాత మనవలతో మనవరాలతో ఆడుతున్నా సరే ఆమెకు చాలా టైం దొరుకుతుంది. ఈ టైంలో ఏం చేయాలి అని చెప్పి బాగా ఆలోచించింది. అసలు లైఫ్ మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందనమాట. సో నేను ఇప్పుడు లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేశానా, నా ఏమన్నా చిన్న చిన్న కోరికలు మిగిలిపోయినాయా అని చెప్పేసి తను ఆలోచించినప్పుడు తనకి 16 years ఏజ్ ఉన్నప్పుడు పెయింట్ వేయాలి అని చెప్పి తన కోరిక ఏదైతే ఉందో బిజీ వల్ల వేయలేకపోయింది. చిన్నప్పుడేమో అందరూ హేళన చేశారు, ఇంట్లో వల్ల హేళన చేసి ఇది నువ్వు చేయలేవు, మనకి ఇట్టాటి వద్దు అని చెప్పేసి దాన్ని నీరు గార్చారు. తర్వాత పిల్లల పెంపకంలో బిజీ అయిపోయింది. ఇప్పుడు నాకు పెద్ద బిజీ ఏం లేదు కదా, ఈ పెయింట్ నేను ఖచ్చితంగా వేస్తాను అని చెప్పి తను పెయింట్స్ వేయడం స్టార్ట్ చేసింది. సో ఈ పెయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అవుతూ వచ్చాయన్నమాట. 78 years ఏజ్లో తన పెయింట్ చాలా ఫేమస్ అయిపోయింది. తనకి 101 years వచ్చేవరకు న్యూయార్క్లో బెస్ట్ మేజర్ గ్యాలరీలో తన పెయింట్స్ అన్నీ పెట్టారు. తను వేసిన పెయింట్స్కి ఒక్కొక్క పెయింట్కి 79 lakhs రేట్ వచ్చిందనమాట. ప్రిమిటివ్ అమెరికన్ ల్యాండ్స్కేప్ అనే పేరు మీద ఈ పెయింట్స్ అన్ని రిలీజ్ అవుతూ వచ్చాయి. తన భర్త జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని తను ఒక్క పెయింట్తో ఒక్క రోజులో సంపాదించగలిగింది. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం తనని తాను నమ్మడం వలన. చిన్నప్పుడు ఒక హాబీ చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నవ్వారు. అదే హాబీని సీరియస్గా తీసుకొని బెస్ట్ పెయింటర్ అయింది, అది కూడా 78 years ఏజ్లో. సో మనం కాన్ఫిడెంట్గా ఒకటి సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాన్ఫిడెంట్గా చేసిన రోజున మనం సక్సెస్ అవుతాం అనడానికి ఉదాహరణ గ్రాండ్మా మోసెస్. సో ఈరోజు మనం కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, కాన్ఫిడెన్స్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అనే కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ ఆఫ్ లివింగ్ కాన్షియస్లీ. మన లైఫ్లో ఏమైపోతుందంటే ప్రతి పని కూడా అన్కాన్షియస్గా వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఉన్నాడు, టిఫిన్ చేస్తూ ఉంటాడు. టిఫిన్ చేసేటప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ టిఫిన్ చేస్తాడు, అంటే ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాడు. సో జాబ్లో కూడా రొటీన్గా అన్కాన్షియస్గా చేస్తూ ఉంటాం. అలాగే మీరు మొబైల్ కూడా చూడండి, ఒకసారి మొబైల్ చేతికి వచ్చిందంటే అన్కాన్షియస్గా ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ చేస్తాం, అవి చూసేస్తాం, ఇమీడియట్గా రీల్స్ ఓపెన్ చేస్తాం, ఆ రీల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంతసేపు రీల్స్ చూస్తామో కూడా తెలియదు. అన్కాన్షియస్ అనేది మన లైఫ్లో జనరల్ అయిపోయింది. ఎప్పుడైతే అన్కాన్షియస్గా మనం పనులు చేస్తూ ఉంటామో మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని కాన్షియస్లో ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు తినేది ఏం తింటున్నారో దాన్ని ఆస్వాదించగలగాలి. అలాగే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్లో కాన్షియస్గా ఉండండి. ప్రతి పనిని కూడా కాన్షియస్గా చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అలాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందంటారు ఎక్స్పర్ట్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఎంగేజ్ పిల్లల్లో వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు పింపుల్స్ అనేది రావడం అనేది చాలా కామన్ థింగ్. సో ఆ పింపుల్స్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి చాలా డిఫరెంట్ క్రీమ్స్ పెడుతూ ఉంటారు. ఫుడ్ హ్యాబిట్స్లో చాలా మార్పులు తీసుకొస్తారు. ఎన్ని చేసినా సరే అది ఒక ఏజ్ వచ్చే వరకు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. కొన్ని ఒక ఏజ్లో కామన్ అవి. అలాంటి కామన్ థింగ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. మన టైంని, మన మనీని వేస్ట్ చేసుకోకూడదు. సో దీంట్లో కూడా 2 విషయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇంకొకరు బాగా లావు ఉన్నాడు, సో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాడు. ఈ జంక్ ఫుడ్ తిన్న వాళ్ళు నా హ్యాబిట్ ఇంతే, నేను ఇంతే లావ్ అయిపోతా అని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ కంట్రోల్ చేస్తూ జాగింగ్కో వాకింగ్కో వెళ్ళి దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఓకే, యాక్సెప్టెన్స్ అంటే మనము మార్చలేని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకొచ్చింది, ఆ పాలసీని మనం మార్చలేం. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకొచ్చింది అనుకుందాం, జిఎస్టీకి సంబంధించి గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకొచ్చింది అనుకుందాం.
సో వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాటిని మనం మార్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఎప్పుడైతే మనం మార్చలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాము. లేదంటే చిన్న చిన్న విషయాలకి వరీ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఇలా వరీ అవుతూ ఉంటామో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. సురేష్, నరేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సురేష్ తనకి ఫిల్మ్ ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఫిల్మ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, ఇలా ఫిల్మ్ ఎడిటింగ్ వీటి వల్ల మనకి లైఫ్ ఉండదు, చదువుకుంటేనే సెటిల్ అవుతావు, సో నువ్వు సైన్స్ చదువుకో అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కోసం అతను సైన్స్ చదవడం స్టార్ట్ చేశాడు. సో చాలా కష్టపడి చదువుతున్నాడు, కానీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, దాంట్లో గొప్పగా సక్సెస్ అవ్వట్లేదు. సో లాస్ట్కి లైఫ్లోకి వచ్చే వరకు ఎక్కువగా సక్సెస్ అవ్వలేదు. సో నేను ఇలా ఉండడానికి, లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి మా పేరెంట్సే కారణము అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నరేష్. వాళ్ళ నాన్న వచ్చేసి, నువ్వు సైన్స్ చదువుకుంటే లైఫ్లో సెటిల్ అవుతావు, ఇంజనీరింగ్ చదువుకుంటే బాగా సెటిల్ అవుతావు అని చెప్పి అనేవాళ్ళు. సో నరేష్కి చిన్నప్పటి నుంచి అతనికి రైటర్ అవ్వడం అంటే ఇష్టం. సో వాళ్ళ పేరెంట్స్ ఈ ఇంజనీరింగ్ గురించి, సైన్స్ గురించి చెప్తున్నప్పుడు నరేష్ ఒకటే చెప్పేవాడు, సో నాకు పలానా ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను రైటర్ అవుదాం అనుకుంటున్నాను. రైటింగ్లో కూడా ఇంత సంపాదించవచ్చు, రైటింగ్లో నేమ్ ఇంత వస్తుంది, ఫేమ్ ఇంత వస్తుంది, సో నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, నాలో ఉన్న టాలెంట్ ఇది, ఓకే, ఈ టాలెంట్ని నేను ఇలా చేయొచ్చు, దీన్ని ఇంత ప్రాక్టీస్ చేస్తే నేను లైఫ్లో బాగానే సెటిల్ అవుతాను అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చూడండి. సురేష్ ఏమో ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పేరెంట్స్ చెప్పింది వింటూ లాస్ట్కి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు. ఓకే, సో నరేష్ ఏమో తను ఏమవ్వాలనుకుంటున్నాడో క్లారిటీగా చెప్పాడు. ఓకే, పేరెంట్స్కి ఒక ఐడియా ఇచ్చాడు, తన లైఫ్లో ఇది అవ్వాలనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చి తన లైఫ్కి తాను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. పేరెంట్స్ ఉద్దేశం ఏంటంటే లైఫ్లో మనం బాగా సెటిల్ అవ్వాలి, పిల్లలు చిన్నోళ్ళు కదా, సో టీనేజ్కి వచ్చారు, వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు, కాబట్టి ఒక మంచి లైన్లో గైడ్ చేస్తే బాగుంటుంది అనేదే పేరెంట్స్ ఉద్దేశం. మీ లైఫ్ ఆగం చేయాలనేం కాదు. సో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాకుండా మీకు అసలు ఏం ఇంట్రెస్ట్ ఉంది, మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మన లైఫ్ని మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న రోజున మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. సో మనం బాధ్యత పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం కాబట్టి ఏ స్టేజ్లో ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, మన లైఫ్లో గట్టిగా కష్టపడితే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ఆ పని చేయగలుగుతాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లివ్ లైఫ్ పర్పస్ఫుల్లీ. ఈ మధ్యకాలంలో స్టార్టప్స్ ఎక్కువైపోయినాయి. ఈ స్టార్టప్ పర్సన్స్కి కొన్ని గోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ గోల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లానింగ్ చేసుకుంటారు, దానికి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తారు. సో వీళ్ళు ఎలా ఉంటారంటే స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారియర్స్లా ఉంటారు. వారియర్స్ ఎలా ఉంటారు, యుద్ధానికే వెళ్తారు, వస్తామో రామో కూడా తెలియదు, కానీ గట్టిగా పోరాటం చేసి గెలిచి రావాలనే ఒక కోరిక అయితే వాళ్ళలో ఉంటుంది. సో స్టార్టప్ స్టార్ట్ చేసిన ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఒక యుద్ధానికి వెళ్ళిన వారియర్స్ లాగా చాలా ఫైట్ చేస్తారు. ఫైట్ చేయడానికి వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే జనాలకి పలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లానికి నా స్టార్టప్ హెల్ప్ అవుతుంది, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి, దీనివల్ల వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, నాకు కూడా మనీ గెయిన్ అవుతుంది, ఓకే, సో దీనివల్ల మా కంపెనీ ఈ రేంజ్లో ఉంటుంది. ఇలా వాళ్ళు ఒక పర్పస్ పెట్టుకుంటారు. ఎవరైతే ఒక పర్పస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకో రకానికి వద్దాం, జాబ్. సొసైటీ కోసమో పేరెంట్స్ కోసమో అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమో జాబ్లోకి వచ్చేసారనుకుందాం. ఈ జాబ్లోకి వచ్చినప్పుడు సో ఇన్కమ్ అనేది చాలా సెక్యూర్గా వస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఆ లైఫ్ పర్పస్గా ఉండదు. చాలామంది, అందరూ కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళలో 90% పీపుల్ పర్పస్గా ఉండదు, చాలా రొటీన్గా వెళ్ళిపోతుంది. అంటే అందరినీ జాబ్ మానేయండి, బిజినెస్ చేయండి అని నేను చెప్పట్లా. మీరు ఏ పని చేస్తున్నా ఆ పని ఎందుకు చేస్తున్నామో ఆ గోల్ పెట్టుకొని దాన్ని పర్పస్ఫుల్గా ఎప్పుడైతే లీడ్ చేస్తామో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది అంటారు ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ పర్సనల్ ఇంటిగ్రిటీ. ఎగ్జాంపుల్కి రాజేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి డ్రింక్ హ్యాబిట్ అనేది ఇష్టం లేదు. ఈ హ్యాబిట్కి అలవాటు పడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇతనికి క్లారిటీ ఉంది. కానీ నెమ్మదిగా కొలీగ్స్ ఫోర్స్ చేయడం వల్ల ఒక్కరోజు పార్టీలో ఆల్కహాల్ తీసుకున్నాడు. తర్వాత ఇంకొక 1 month ఆగి ఇంకొకసారి ఆల్కహాల్ తీసుకున్నాడు. నెమ్మదిగా ఏమైపోయిందంటే వీకెండ్లో ఆల్కహాల్ తీసుకోవడం అనేది హ్యాబిట్ అయిపోయింది. సో హ్యాబిట్ అయిపోయి రేపు పార్టీ ఉన్నా లేకపోయినా ఎవ్రీ వీక్ ఇతను వెళ్ళి ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. దీనికి అలవాటు అయిపోయి తను చేయాల్సిన పనులన్నీ డిస్టర్బ్ చేసేసుకుంటున్నాడు. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, జాబ్ డిస్టర్బ్ అవుతుంది, లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. దీన్నే అంటే ఇతని పర్సనల్ ఇంటిగ్రిటీ అనేది తగ్గిపోయింది. సో కాబట్టి
వాళ్ళెవరో ఉన్నారు, వీళ్ళెవరో ఉన్నారు, వాళ్ళేదో ఫోర్స్ చేశారు, వీళ్ళేదో ఫోర్స్ చేశారని చెప్పి మనం వాళ్ళ మాటలకు తగ్గట్టు మారిపోతూ ఉంటే మన పర్సనల్ ఇంటిగ్రిటీ అనేది తగ్గిపోతుంది, మన కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాక్టీస్ ఆఫ్ డెసిషన్స్. మన కాన్ఫిడెన్స్ పెరగాలంటే మనం తీసుకునే డెసిషన్స్ మీద కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఆధారపడి ఉంటాయి. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ఈరోజు మీరున్న పొజిషన్, మీరు పలానా జాబ్ చేస్తున్నా, పలానా బిజినెస్ చేస్తున్నా, పలానా ఎడ్యుకేషన్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మీరు ఒకప్పుడు తీసుకున్న డెసిషన్ మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో తీసుకున్న డెసిషను ఈరోజు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. మీరు డాక్టర్ అవ్వాలని ఒక 10 years బ్యాక్ తీసుకున్న డెసిషనే ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, డాక్టర్ అయ్యారు. సేమ్ అలానే మనం ఏదైతే ఒక 5-10 years బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మన లైఫ్ లీడ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఒక డెసిషన్ తీసుకుంటామో దాని ప్రకారమే మన లైఫ్ ముందుకెళ్తుంది. కాబట్టి మంచి డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ మంచిగా వెళ్తుంది. ఒకవేళ చెడు డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది. ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి 4C కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి అంటారు. 4Cలలో ఫస్ట్ C వచ్చేసి క్లారిటీ. నువ్వు లైఫ్లో పలానా అవ్వాలనుకుంటున్నావు కదా, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి. ఒక డెసిషన్ తీసుకునే ముందు అది ఎందుకు మనం చేయాలనుకుంటున్నాం అనేది క్లారిటీ ఉండాలంటారు అతను. సెకండ్ C వచ్చేసి కన్విక్షన్. మన లోపల అన్షేకబుల్ బిలీఫ్ ఉండాలి. ఎలాంటి పరిణామాలు వచ్చినా సరే నేను ఇది చేయగలుగుతాను, నాలో అంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి మనకు ఒక కన్విక్షన్ ఉండాలి. థర్డ్ C వచ్చేసి కమిట్మెంట్. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్న దానికి కమిటెడ్గా పనిచేయాలి. ఓకే, ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా, ఒకరోజు ఫాలో అయ్యి ఒకరోజు ఫాలో అవ్వకుండా, ఇలా కాకుండా మీరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కమిటెడ్గా పలానా టైంలో పలానా చేయాలనుకుంటే పలానా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ డెసిషన్కి కమిటెడ్గా ఉండాలి. ఫోర్త్ C వచ్చేసి కన్సిస్టెన్సీ. ఆ పనిని బ్రేక్ లేకుండా ఎప్పుడైతే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఆ డెసిషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. 4 Cలు కనుక ఫాలో అవుతే మనం స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 పాయింట్లలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.